నార్మల్గా ఒక మనిషి ఒక రోజుకి 20,000 సార్లు శ్వాస తీసుకుంటాడు. అయితే ఒకసారి ఆలోచించండి, మనం పీల్చేది మొత్తం ఆక్సిజనేనా? ఇంకా మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనం పీల్చే గాలిలో 100% ఆక్సిజన్ ఉంది అని అనుకుంటే అది పెద్ద మిత్. నిజానికి మన వాతావరణంలో 78% నైట్రోజన్, ఇంకా 21% ఆక్సిజన్, అలాగే 1% ఇంకా ఇతర గ్యాసెస్ అనేవి ఉంటాయి. అంటే మనం పీల్చే గాలిలో కేవలం 21% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. మరి 21% ఆక్సిజన్ ఉంటే మన బాడీకి ఎలా సరిపోతుంది అనే డౌట్ వస్తుంది కదా. యాక్చువల్లీ మన బాడీకి ఈ ఆక్సిజన్ అనేది సరిపోతుంది. ఇంకా ఆక్సిజన్ లేకపోతే మనం లిటరల్లీ సర్వైవ్ కాలేం. ఇంకా మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కి ఎనర్జీ అనేది కావాలి. ఇంకా ఈ ఎనర్జీని ప్రొడ్యూస్ కావడానికి ఆక్సిజన్ అనేది అవసరం. ఎందుకంటే ఆక్సిజన్ అనేది గ్లూకోజ్ తో కలిసి రియాక్షన్ అయ్యి ఏటీపీ అనే ఎనర్జీ మాలిక్యూల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ పేరు సెల్యూలర్ రెస్పిరేషన్. ఇంకా ఆక్సిజన్ లేకపోతే సెల్స్ ఎనర్జీ అనేది క్రియేట్ చేయలేవు. సో దానివల్ల ఆర్గాన్స్ అనేవి ఫెయిల్ అయ్యి మనుషులు చనిపోతారు. అందుకే ఎయిర్ లో ఆక్సిజన్ లెవెల్ అనేది 21% కంటే తక్కువ అయితే మనం బ్రీత్ చేసేటప్పుడు సఫోకేషన్ అండ్ డిజినెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనం పీల్చుకునే ఆక్సిజన్ ని కేవలం లంగ్స్ మాత్రమే అబ్జర్వ్ చేసుకోవు. ఎందుకంటే మనం పీల్చే 21% ఆక్సిజన్ లో లంగ్స్ అనేవి కేవలం 5% ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటాయి. అంటే మిగతా పర్సెంటేజ్ ఆక్సిజన్ ని బయటికే బ్రీత్ అవుట్ చేస్తాం. దాంతో మన ఎక్స్హాలెడ్ ఎయిర్ లో ఆక్సిజన్ లెవెల్ అనేది 16% ఉంటుంది. అందుకే సిపిఆర్ చేసేటప్పుడు మౌత్ టు మౌత్ ఆక్సిజన్ సప్లై చేయగలిగే స్థాయిలో ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఇంకా మనం బ్రీత్ చేసేటప్పుడు ఎక్కువగా లంగ్స్ లోకి నైట్రోజన్ కూడా వస్తుంది, కానీ అది రియాక్ట్ కాకుండా అలాగే బయటికి పోతుంది. అందుకే మనం బ్రీత్ తీసుకునేటప్పుడు మనం తీసుకున్నదంతా ఆక్సిజన్ కాదు, మోస్ట్లీ నైట్రోజన్ అండ్ టిన్నీ బిట్స్ ఆఫ్ అదర్ గ్యాసెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి.